దేశీయ ఎల్ఎల్ఎం నమూనాను ఆవిష్కరించిన మంత్రి. కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ జెన్ అనే కృత్రిమ మేధ ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ నమూనాను సోమవారం ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులపై ఇళ్లపై సోలార్ ప్లాంట్లు, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఏర్పాటు, స్త్రీనిధి సమాఖ్య కింద ఏటా 1,00,000 మందికి రుణ సాయం, రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు. పోలాండ్ అధ్యక్షుడిగా నౌరోకి. పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేత కరోల్ నౌరోకి 42 ఇయర్స్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆయన లిబరల్ నాయకుడు వార్సా మేయర్ స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. G20, G7 దేశాలు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. ప్రభుత్వ సేవల్లో కలెక్టర్ల పాత్ర. పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ ఎన్నిక. పోలాండ్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీకి చెందిన కరోల్ నౌరోకి 42 ఎన్నికయ్యారు. అత్యంత ఉత్కంఠగా సాగిన పోరులో నౌరోకికి 50% ఓట్లు రాగా ప్రత్యర్థికి 49.11 ఓట్లు పోలయ్యాయి. సామాన్యుడి పుష్పక విమానం సైకిల్. బాల్యంలో సైకిల్ను అబ్బురంగా చూసి మురిసి నడిపించే ప్రయత్నాలు చేసి అనుబంధాన్ని పెంచుకొని గాయాలు చేసుకున్న గుర్తులు ఎన్నెన్నో.